Welcome to BRK News. This is Viyavarni. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అలర్ట్. డేంజర్ జోన్లో మేడిగడ్డ డ్యామ్. ఏ క్షణమైనా కూలిపోవచ్చని కేంద్ర హెచ్చరిక. తక్షణమే డ్యాం మరమ్మతులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. దేశంలో అత్యంత ప్రమాదక డ్యాం జాబితాలో మేడిగడ్డకు ఫస్ట్ ర్యాంక్. తెలంగాణలోని మేడిగడ్డ, ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరి డ్యాం, జార్ఖండ్లోని బోకార్యో బ్యారేజ్లకు డేంజర్ డ్యాంలుగా గుర్తింపు. యావత్ ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు మేడిగడ్డ. అవును, మీరు విన్నది నిజమే. ఈ భూ ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంలోని పెద్ద ప్రాజెక్ట్. కాళేశ్వర ప్రాజెక్టుకు గుండెకాయగా పిలువబడే మేడిగడ్డను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యంత ప్రమాదక డ్యాంలో అందులోని మొదటి స్థానంలో గుర్తించారు. ఇక విషయంలోకి వెళ్తే మేడిగడ్డ ప్రాజెక్టుకు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డను గుర్తించింది. 2025 పోస్ట్ మాన్సూన్ తనిఖీల్లో కేంద్రం తీవ్ర లోపాలను గుర్తించింది. మేడిగడ్డ లోపాలను పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లటానికి నిర్మాణ సంస్థే ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం తేలింది. ముఖ్యంగా సీకెండ్ ఫైల్స్ వేయటంలో నిబంధనలు పాటించలేకపోవటం, పని పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాంను తొలగించకపోవటం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చి నిర్మాణం దెబ్బతిన్నట్లు గుర్తించారు. 20వ పిల్లర్ కుంగిన తర్వాత ఆధారాలను తొలగించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని. ఇక విషయంలోకి వెళ్తే మేడిగడ్డ ప్రాజెక్టుకు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డను గుర్తించింది. 2025 పోస్ట్ మాన్సూన్ తనిఖీల్లో కేంద్రం తీవ్ర లోపాలను గుర్తించింది. మేడిగడ్డ లోపాలను పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లటానికి నిర్మాణ సంస్థే ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం తేలింది. ముఖ్యంగా సీకెండ్ ఫైల్స్ వేయటంలో నిబంధనలు పాటించలేకపోవటం, పని పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాంను తొలగించకపోవటం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చి నిర్మాణం దెబ్బతిన్నట్లు గుర్తించారు. 20వ పిల్లర్ కుంగిన తర్వాత ఆధారాలను తొలగించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని విజిలెన్స్ ఆరోపించింది. 4,613 కోట్లకు అంచనాలను సవరించి బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు ధృవీకరణ పత్రం కోరటంపై కూడా గతంలో విచారణ జరిపారు. ఇలా దేశంలోనే ప్రమాదకరమైన డ్యాం జాబితాలో చేర్చడం ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మేడిగడ్డ డ్యాంని భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన డ్యాం జాబితాలో తొలి డ్యాంగా మేడిగడ్డను చేర్చారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరి డ్యాం, ఆ తర్వాత 3వ స్థానంలో జార్ఖండ్ బోకార్యో బ్యారేజ్లు చేర్చారు. అంటే ఈ ప్రమాదకరమైన జాబితాలో డ్యాంలను చేర్చితే వీలైతే వాటిని మరమ్మతులు చేసి కాపాడుకోవాలి. లేదంటే ఏ క్షణమైనా కూలిపోతుందని అనుమానాలు, ఆధారాలు ఉంటే ఆ డ్యాంలని కూల్చేయాలని ఉన్న డ్యాంలు మాత్రమే ఇలాంటి జాబితాలో చేర్చుస్తారు. కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కట్టి 4 ఏళ్లు పూర్తయిందో లేదో, డ్యాంలు లోపాలు బయటపడటం, కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇవ్వటం, ఇలా దేశంలోనే ప్రమాదకరమైన డ్యాం జాబితాలో చేర్చడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి అసలు ఈ ప్రాజెక్టులో అసలు ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు. రెండు 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగింది. అదే ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రావటం, ప్రభుత్వం దిగిపోవటం, ప్రస్తుతం ప్రభుత్వం కాళేశ్వరంపై కేంద్రానికి ఫిర్యాదులు చేయటంలో
కాళేశ్వరం కథ ఒక కొలిక్కి రాకుండా సాగుతూ వచ్చింది. ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ రోజు రోజుకు కుంగుతూ ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజ్ 20వ పిల్లర్ ఇప్పటి వరకు 5 అడుగులకు పైగా కుంగిపోయి ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తూనే ఉంది. పిల్లర్ మధ్యలో పగుళ్లు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. మట్టి కట్ట కింద నుంచి వాటర్ లీక్ కూడా అవుతుంది. 7వ బ్లాక్ పై ఉన్న 11వ పిల్లర్లోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తోంది. ఇక గతంలో కూడా 2 ఫ్లీట్లకు పైగా 7వ బ్లాక్ కూడా సింక్ అయింది. ఇలా సంవత్సరాలు పూర్తవుతున్న బ్యారేజీ మరమ్మతులు 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగింది. అదే ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రావటం, ప్రభుత్వం దిగిపోవటం, ప్రస్తుతం ప్రభుత్వం కాళేశ్వరంపై కేంద్రానికి ఫిర్యాదులు చేయటంలో కాళేశ్వరం కథ ఒక కొలిక్కి రాకుండా సాగుతూ వచ్చింది. ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ రోజు రోజుకు కుంగుతూ ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజ్ 20వ పిల్లర్ ఇప్పటి వరకు 5 అడుగులకు పైగా కుంగిపోయి ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తూనే ఉంది. పిల్లర్ మధ్యలో పగుళ్లు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. మట్టి కట్ట కింద నుంచి వాటర్ లీక్ కూడా అవుతుంది. 7వ బ్లాక్ పై ఉన్న 11వ పిల్లర్లోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తోంది. ఇక గతంలో కూడా 2 ఫ్లీట్లకు పైగా 7వ బ్లాక్ కూడా సింక్ అయింది. ఇలా సంవత్సరాలు పూర్తవుతున్న బ్యారేజీ మరమ్మతులు, పునరుద్ధరణ అంతుచెక్కిన అంశంగా మారిపోయింది. సుందిల్లా, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ 2 బ్యారేజీలను తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ NDSA నిపుణులు కమిటీ హెచ్చరించింది. దాంతో ఈ బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ 2024 ఫిబ్రవరి 13న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకి లేఖ కూడా రాశారు. 2024 మార్చి 2న కేంద్ర జలవనరుల సంఘం CWC చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఇది జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 8 బ్లాకులుగా కట్టగా ఒక్కో బ్లాక్లో 10 నుంచి 11 దాకా పియర్లు ఉన్నాయి. బ్యారేజీకి మొత్తం 85 పియర్లు ఉండగా ఏ ఒక్క పియర్లో సమస్యలు తలెత్తినా ఆ బ్లాక్లోని మొత్తం పియర్లను తొలగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవటానికి కారణమని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక విడుదల చేసింది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవటం, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజ్ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ ఫైల్స్ బలహీనపడటం వల్ల పిల్లర్ సపోర్ట్ బలహీనపడిందని రిపోర్టుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 8 బ్లాకులుగా కట్టగా ఒక్కో బ్లాక్లో 10 నుంచి 11 దాకా పియర్లు ఉన్నాయి. బ్యారేజీకి మొత్తం 85 పియర్లు ఉండగా ఏ ఒక్క పియర్లో సమస్యలు తలెత్తినా ఆ బ్లాక్లోని మొత్తం పియర్లను తొలగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవటానికి కారణమని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక విడుదల చేసింది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవటం, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజ్ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ ఫైల్స్ బలహీనపడటం వల్ల పిల్లర్ సపోర్ట్ బలహీనపడిందని రిపోర్టుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. బ్యారేజ్ ప్లానింగ్, డిజైన్ సరిగా లేదని తేల్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తేల్చారు. బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయిందని తెలిపారు. బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు, కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదని రిపోర్టులో వెల్లడించారు. బ్యారేజ్ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు, ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం ఉందని తెలిపారు. బ్యారేజ్ బ్లాక్లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ ఉపయోగించడానికి అవకాశం లేదన్నారు. ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుందన్నారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిల్లా నిర్మించారని,
ఈ 2 ప్రాజెక్టులలో ఇవే పరిస్థితుల్లో వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం సుందిళ్లను తనిఖీ చేయాలన్నారు. ఇక ప్రాజెక్ట్ ఫౌండేషన్లోని రాఫ్ట్ సైతం బ్రేక్ అయినట్లు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటానికి, పియర్స్ భారీగా దెబ్బతినటానికి నాణ్యత, నిర్వహణ లోపాలతో పాటు అనేక వైఫల్యాలు ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో తేలాయంట. ఇక ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు. పిల్లర్లు కుంగిన కారణంగా ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. నీటిని నిల్వ చేస్తే బ్యారేజ్ సామర్థ్యం దెబ్బతింటుందని నిపుణుల బృందం హెచ్చరించడంతో కొద్ది నెలల క్రితం నీటిని కిందకు వదిలేశారు.